ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం, మరి నిన్నటి దినాన ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞాపకార్థ కూటము పలు ప్రాంతాల్లో సేవకులు చక్కగా జరిగించారు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి ఆ జ్ఞాపకార్థ కోటిక ద్వారా అనేక మంది సేవకులు కలిసి వారు మరి ప్రవీణ్ పగడాల గారి గురించి, వారి యొక్క సేవా పరిచర్ని గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య మరి అది యాక్సిడెంట్ కాదు, ఒక ప్లాన్ ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారు. దాని కొరకు ఎన్నో రకాలుగా వారు చిత్రీకరించారు. ఆయన త్రాగి డ్రైవింగ్ చేసి మరి యాక్సిడెంట్ చేశారని, అలాగే ఒక వాహనం వచ్చి ఆయన ఢీ కొట్టిందని, ఇలాగా పలు రకాలుగా వాళ్ళకు తోచినటువంటి రీతిగా వారు ఏదో చిత్రీకరించారు. కానీ యావత్ క్రైస్తవ్యానికి అంతటికీ తెలుసు, అది పక్కా ప్లాన్తో ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారు. హత్య చేసి తీసుకొని వచ్చి ఆయన్ని ఒక స్థలంలో పడేసి ఆయన మీద బుల్లెట్ ఉంచడం, ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు మనం చూసాము. వారు ప్రజల్ని నమ్మించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఏదైనా సరే నిజం కాకుండా పోదు. నిజాన్ని అబద్ధం చేయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ అది వాళ్ళ వల్ల పడదు. ప్రవీణ్ పగడాల గారు ఎంతో చక్కగా ఆయన సేవ చేశారు, ఎంతోమందిని ఆదరించారు, ఎంతోమంది అనాథలను కూడా ఆయన ఆసరాగా నిలబడ్డాడు. ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవ్యంలో ఎదుటి వ్యక్తుల్ని ప్రశ్నించడంలో ఆయనకు ధీటి ఎవరు లేరు. చాలా చక్కగా ప్రశ్నించారు ఆయన అన్ని రకాలుగా క్రైస్తవ పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. అందుకొరకు ఆయన్ని ఎదిరించలేక కొంతమంది మరి ఆ విధమైనటువంటి రీతిగా ఆయన్ని పక్కా ప్లాన్తో హత్య చేశారు. ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞాపకార్థ కూటములో మరి వాళ్ళకు వేదిక దొరికిందని, అవకాశం వచ్చిందని కొంతమంది సింహగర్జన లాగా చేశారు. వాళ్ళలో ఒకరు అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి. మరి ఆయన గురించి మనందరికీ తెలుసు, ఆయన కొద్దిగా ఆవేశపరుడు. ఏదైనా ఆలోచించి నిదానంగా మాట్లాడాల్సినటువంటిది అలా ఆలోచించి మాట్లాడడం కాదు, కానీ ముందు ఆయన ఉద్రేకతకు గురవుతూ ఉంటాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఏదైనా ఉంది అంటే దాని గురించినటువంటి పూర్వాపరాలని తెలుసుకొని మాట్లాడడం ఎంతైనా మంచిది. కానీ నిన్న ఆయన వేదిక మీద మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకనంటే ఆయన ఒక్కడే ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయంలో, ఆ ప్రమాదం జరిగినటువంటి దాని విషయంలో బాధ్యత పూనుకొని ఆయన ముందుకు నడిచాడని, ఆయన ఏదో చేశాడని, మిగిలినటువంటి సేవకులు ఎవరు కూడా స్పందించలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం చాలా ఇబ్బందికరం. ఈ మాటలు వినండి. ఇవాళ గుంటూరు వాళ్ళు ఏమైపోయారు, చిలకలూరుపేట పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, హైదరాబాద్ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, విజయవాడ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, బెల్లంపల్లి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, రాజమండ్రి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు. అయ్యా, ఎక్కడ తిని ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారు? ఒక్క చోటైనా ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక్క వర్ధంతి జరిగి ఓ పెద్ద చర్చ్ ఉంటే చూపించండి. మీ కాళ్ళు కడిగి ఆ కాళ్ళ సందులోంచి దూరిపోతా. పొలం దున్నడానికి పనికిరాని ఎద్దుల్ని దొన్నల్లో పెంచినట్టుగా పెంచి పోషిస్తున్నారు మీరు. ప్రతి నెల దశంభాగాలు పంపి ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాం, జాగ్రత్త. ప్రవీణ్ పగడాల గారి గురించి నువ్వు ఒక్కడే గలం ఇప్పడం కాదు, ఎంతోమంది సేవకులు గలం ఇప్పారు. చిలకలూరుపేటలో సేవకులు ఏం చేస్తున్నారు అని ఆయన మాట్లాడినటువంటి మాటలు, నాయనా, చిలకలూరుపేటలో ఉన్నటువంటి సేవకులు రోషం కలిగినటువంటి సేవకులే, రోషం లేని సేవకులు కాదు. క్రైస్తవ్యానికి ఎదురవుతున్నటువంటి దాడుల్ని ఎదిరించడానికి ముందుండేటువంటి సేవకులు. కానీ నువ్వు దాని గురించి తెలుసుకోకుండా, అవగాహన లేకుండా మాట్లాడినటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చిలకలూరుపేటలో శాలెం రాజు గారు సుబ్బరామమ్మ అనేటువంటి వ్యక్తి మరి ఆమెని అతి దారుణంగా హత్య చేసినప్పుడు చాలామంది స్వరాలు మౌనమైపోయినాయి. కానీ ఆ టైంలో సైతం దేన్ని గురించి లక్ష్య పెట్టకుండా ఆయన పెద్ద ర్యాలీ చేశాడు. ఆ ర్యాలీలో సుబ్బరామమ్మ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆమె విషయంలో జరిగినటువంటి
ఆత్యాయిత్యాన్ని గురించి ఎంతోమందిని పురికొల్పాడు ఆయన. క్రైస్తవులందరూ కూడా స్పందించాలి అని అడుగులు ముందుకు వేసినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ప్రవీణ్ అన్న గారిని విషయంలో శాలేమరాజు గారు ఎన్నోసార్లు ఆయన మరి చర్చిలో మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు. ఆ సంగతి నీకు తెలియదు, గ్రహింపు లేదు, నీకు ఆవేశం మాత్రమే ఉంది, ఆలోచన లేదు. ఆలోచన లేకుండా వేదిక దొరికింది అని, మైక్ దొరికింది అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. కొద్దిగా ఆలోచించాలి. ఎవరు ఏ విధంగా స్పందించారో నువ్వు తెలుసుకొని మాట్లాడితే అది చాలా బాగుంటుంది. అలా కాకుండా సేవకులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆ మాట, నువ్వు ఒక్కడివే కాదు, క్రైస్తవ్యం మీద ప్రతి ఒక్కరికి బాధ్యత, భారం ఉంది. దాన్ని పలుమార్లు దైవజనులు శాలేమరాజు గారు యావత్ సేవకులందరికీ కూడా దాన్ని తెలియపరుస్తారు. ప్రవీణ్ పగడాల గారి గురించి దైవజనుడు మాట్లాడినటువంటి మాటలు నీకు తెలుసా? విను. రోజు ఇక్కడ వేలాది మంది కూర్చొని ఉన్నారు, చాలా సంతోషం. సువార్త సత్యం విన్నారు ఇప్పటిదాకా, ఇంకా సంతోషం. మరి కర్తవ్యం ఏంటి? ఒక పక్క దైవజనుల మీద ముద్రలు వేస్తున్నారు, రెండు రకాలుగా చంపటానికి మత ఉన్మాదం కుట్రలు మన్నుతుంది. శారీరకంగా చంపటానికి, క్యారెక్టర్ పరంగా కూడా చంపటానికి. ఈరోజు క్యారెక్టర్ మీద కూడా ముద్ర వేసి, ఏమండి చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే, హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల, అన్న నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. అది కూడా ఏందనుకున్నావు? రమ్ము, జిన్ను, ఏమండి బడ్వైజర్ బీరు, మళ్ళీ నీళ్ళు కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున పరమాణాలా తాగటం, రావటం. 3 చోట్ల పడ్డాడు. 4గోసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు కాలింది. ఆశ్చర్యక్రియ. దైవజనుడు కదా అంతే. ఏమండి హెల్మెట్ గేమ్ గాల లోపల తల పగిలింది. దైవజనుడు కూడా అంతే అంతే. అర్థమైందా? బాడీలో ఎక్కడ దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా స్పెషల్గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. మందు తాగడు, మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు, బోరికి మందు అవుతానే వస్తాడు. దైవజనుడు కదా నీళ్ళతో అవసరం లేదు. ఎంత కరడు కట్టిన త్రాగుబోతుగా చిత్రీకరించారంటే తల తల దేనికి వేసి కొట్టుకోవాలి అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాకింగ్ చెప్పడానికి వస్తున్నాడు, దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు. ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో ఈరోజు దైవజనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు, గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నానంటే, నా హృదయం బాధపడుతుంది, నా గుండె గాయమైపోయింది. ర్యాలీ చేసి మొత్తుకుంటే ఆ రోజుకి అయిపోతుంది. టెంటేజ్ కూర్చుంటే న్యాయం ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగింది? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక ర్యాలీతో ఒకరోజు, ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు, చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దానోళ్ళు కలుసుకొని, ఎవరైతే ఇంకా ఆసక్తి పరులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి, దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీరు మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్టుగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఆ సన్నాహమే జరుగుతుంది. నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది. దానికోసం ప్రార్థన చేయండి.
మాకుండే ఆలోచనలు మాకున్నాయి. చట్టబద్ధంగా మరి వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా, కోర్టును ఆశ్రయించి. మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఉన్నాయిగా ఇంకా. కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం, మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే IAS లాంటి వాళ్ళని కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. చూద్దాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, బాధితులకు అన్యాయం జరగొద్దు. ఒకవేళ దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్ళు మూయించాలి, మీ ఓడు చెడ్డోడు, మీ ఓడు తేడా కాబట్టి నోరెత్తొద్దు, చూడండి కావాలంటే మీ ఓడు బతుకు చూడండి అని అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి, క్యారెక్టర్ని వంచి మన నోళ్ళు మూయించడానికి ఒక ప్రయత్నం లాగా ఇది కనబడుతుంది. ఇలాగ చేసి దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడరు. చంపుతారు, తాగుబోతాడు అంటారు, చంపుతారు, వ్యభిచారపోడు అంటారు, చంపుతారు, ధనాపేక్షుడు అంటారు, చంపుతారు, ఇంకొక మాట చెప్తారు. దైవజనుడి ప్రాణం తీస్తే ఆ దైవజనుడి ప్రాణంతో కొంత సేవ ఆగిపోవచ్చు. కానీ దేవుని వాక్య సత్యం చెప్తున్నది ఏంటో తెలుసా? ఒక స్టెఫను కన్ను మూసిన చోట ఒక పౌలు లేచాడు. స్టెఫను కొంత చేస్తే పౌలు పట్టజాలనంత చేశాడు. అలాగున ఒక దైవజనుడిని ప్రాణం తీస్తే 1000 మంది దైవజనులుగా అవతరించాలా. ఇప్పుడు చెప్పు, ఇవన్నీ నీకేం తెలియదు కదా. తెలియకుండానే నీ ముందు ప్రజలు ఉన్నారని, వేదిక దొరికిందని, సింహంలాగా గర్జిస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఆలోచించి వివేచించి ఒక మాట మాట్లాడాలి. అంతేగాని దాని గురించినటువంటి అవగాహన లేకుండా నువ్వు మాట్లాడేటువంటి మాటలు క్రైస్తవ్యంలో నిన్ను చాలా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచిది, మనం పోరాడాలి, క్రైస్తవ్యం కొరకు పోరాడాలి. నువ్వు కూడా ఎన్నోసార్లు మాట్లాడావు, కానీ ఆలోచన విధానంగా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, తెలుసుకోకుండా నువ్వు మాట్లాడడం ద్వారా అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడడం ఎంతైనా క్షేమం. అది ఎదుటివారిని చిన్న చూపుతో మాట్లాడడం, ఎదుటివారి గురించి హేళనగా మాట్లాడడం, నీకొక్కడికే బాధ్యత ఉందని మిగిలిన వారికి బాధ్యత లేదని నువ్వు మాట్లాడడం, అది ఎంతైనా సరే కొద్దిగా ఇబ్బందికరమే. దీని గురించి నువ్వు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, ఈ మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే షాలేమరాజు గారు చిలకలూరిపేటలో సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతోమంది సేవకుల విషయమై ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. ఆయన ద్వారా ఎంతోమంది సేవకులు మేలు పొందుతూ ఉంటారు. సేవకుల్ని చాలా ప్రత్యేకంగా ప్రేమించేటువంటి వ్యక్తి షాలేమరాజు గారు. ఎంతోమంది సేవకులకి అండగా నిలబడి వారి సాధక బాధల్లో ఎన్నో రకాలుగా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. అలాంటిది ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం మాట్లాడలేదు అని నువ్వు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ మాటల్ని నువ్వు వెనక్కి తీసుకొని నీ పొరపాటును నువ్వు తెలుసుకోవాలని అజయ్ కుమార్ నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మాటల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.